వాక్యం నిర్గమకాండము 35వ అధ్యాయము 2వ వచనం. 6 దినాలు పని చేయమంటున్నాడు దేవుడు. 7వది మీకు అనగా మనకి పరిశుద్ధ దినం. అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పని చేయు ప్రతి వాడును మరణ శిక్ష నొందును. గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా కూడా మరి 6 దినాలు పనిచేస్తున్నారు. 7వది విశ్రాంతి దినంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా పునరుద్ధాన దినం ఆదివారంగా ప్రకటించారు. 6 దినాలు పని చేస్తున్నారు బైబిల్ ప్రకారమే. ఆ మాట కూడా బైబిల్ చెప్పింది, ఎవరు చెప్పలా. మొదట 6 దినాలు పని చేయాలని నరులకి నియమించిన వ్యక్తి ఎవరంటే యెహోవా దేవుడు. ఆయన తప్ప ఏ దేవుడు కూడా 6 దినాలు పని చేయండి అని చెప్పలా. 6 దినాలు పని చేయమని చెబుతూ ఈ 6 దినాలు మీరు పని చేసేటప్పుడు మీకు కావాల్సిన ఆరోగ్యాన్ని ఇస్తాను, శక్తిని ఇస్తాను, ఆనందాన్ని ఇస్తాను, కుటుంబంలో యేసు శాంతి సన్నిధిని ఇస్తానని ప్రభు మనకి వాగ్దాన పూర్వకంగా 6 దినాలను ఇచ్చారు. అలాగే 7వది మీకు పరిశుద్ధ దినము. గమనించినట్లయితే బైబిల్ గ్రంథం ఏమో సర్వ సృష్టికర్తవేమో నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములేమో 7వది మీకు పరిశుద్ధ దినము అంటున్నాడు. 6 దినాలు పాటిస్తున్నాము, పనులకు వెళ్తున్నాం, మన పనుల్లో మనం బిజీగా ఉంటున్నాము. 7వ దినం వచ్చి లేకే పరిశుద్ధంగా మనం ఆచరిస్తున్నామా, పాటిస్తున్నామా? ఆలోచన చేయండి. పోయిన వారం నువ్వు ఎక్కడున్నా? నీ హృదయాన్ని అడుగు. ఏ పార్కులో ఉండవు, ఏ బాయ్ ఫ్రెండ్తో ఉండవు, ఏ గర్ల్ ఫ్రెండ్తో ఉండవు, లేదా నీ పొరుగువాని భార్యతో ఎక్కడ ఉండవు, నీ పొరుగువాని భర్తతో నువ్వు ఎక్కడ ఉండవు. 7వ దినం పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. కానీ 7వ దినం మీరు అపరిశుద్ధంగా ఉంటున్నారు. మద్యం షాపులో ఉండవు, బారులో ఉండవు, రెస్టారెంట్లో ఉండవు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, జోదాలు ఆడుతున్నావు, పేకాట్లు ఆడుతున్నావు, గుర్ర పందాలు ఆడుతున్నావు, బెట్టింగ్లు కాస్తున్నావు. పరిశుద్ధమైన దినంలో 6 దినాలేమో పని చేస్తున్నారు. 7వ దినం వచ్చి లేక కష్టపడిన ధనాన్నంతా తీసుకొచ్చి పాపంలో తాగటానికి, అమ్మాయిలతో తిరగటానికి, మద్యం సేవించి నానా రకాల జోదాలాడి అనారోగ్యం తెచ్చుకుంటానికి పరిగెత్తుతున్నారు. కానీ దేవుడు ఏం చెబుతున్నాడు తెలుసా? 7వది మీకు పరిశుద్ధ దినం. మీరు 6 దినాలు ఎంత కష్టపడి క్రమంగా ఒక ప్రణాళిక ప్రకారం పని చేసుకుంటూ వెళ్ళారో 7వ దినం వచ్చినప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధంగా మీరు ఉండాలి. అదే క్రమం మీలో ఉండాలి. 7వ దినం ప్రభు 6 దినాలు మాకు పనిచేసి ఆరోగ్యం, శక్తి, బలాన్ని ఇచ్చావు. ప్రయాణంలో రాకపోకల్లో తోడుగా ఉన్నావు. ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు ఇచ్చావు. ఉద్యోగాలు సమాధానం లేకపోతే సమాధానం ఇచ్చావు. కావాల్సిన సమస్తమైన జీత భత్యాలు సకాలంలో ఇస్తున్నావు ప్రభు. కాబట్టి 7వ దినంలో ప్రభు మీ పాద సన్నిధికి వచ్చాము. ఇంకా మాకు నెక్స్ట్ రాబోతున్న 6 దినాల్లో పనులు ఏ విధంగా ముందుకు సాగాలి, మేము ఏ విధంగా నీతో గడపాలి అని ప్రభుని 7వ దినంలో ప్రభు సన్నిధికి వచ్చి మొరపెట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఈ 7వ దినంలో దేవుడైతే మనకి పరిశుద్ధమైన దినంగా కేటాయిస్తే మనం వ్యభిచారం చేస్తున్నాం, దొంగతనాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు, తల్లిదండ్రులు హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, పొరుగువారి భార్యలతో, పొరుగువారి భర్తలతో, పొరుగువారి బిడ్డలతో అక్రమ సంబంధం కలిగి జీవిస్తున్నారు. ఎక్కడుంది నీకు పరిశుద్ధత? మరి నామకార్థ క్రైస్తత్వంలో ముందుకు వెళ్తున్నావు. ఈ విధంగా వెళ్తే నువ్వు దేవుని ఉగ్రతకి బలైపోతావు. 7వది మీకు పరిశుద్ధమైన దినం. ఎందుకో తెలుసా? అది యెహోవా విశ్రాంతి దినం. ఆ 7వ దినంలో యెహోవా విశ్రాంతి తీసుకోవాలి. నువ్వు వచ్చి నీ స్తుతుల ద్వారా, నీ పాటల ద్వారా, నీ కీర్తన ద్వారా, నీ యొక్క ప్రార్థన ద్వారా యెహోవా ఇంపైన సువాసనగా 7వ దినంలో నువ్వు దేవునితో సంబంధం కలిగి జీవించాలని. 6 దినాలు ఇష్టానుసారంగా నీ పనుల్లో జీవించు. నీ ఆఫీస్కి వెళ్ళు, కూలి పనులకు వెళ్ళు, నీ ఇష్టం. నీ దేవుడు నీకు ఇచ్చిన ప్రతి పనులు వచ్చి 7వ దినంలో మాత్రం ఆయనతో సంబంధం కలిగి నువ్వు 6 దినాలు ఏమి చేసావో ప్రభువుకు నువ్వు చెప్పుకోవాలని ఆశపడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్నాను. నువ్వు ఇంతే 6 దినాలు పనిచేస్తూ 7వ దినంలో నువ్వు సంపాదించిన డబ్బులు మొత్తం వ్యర్థం చేసుకొని నీ బిడ్డల నోటి కాడి తీసుకువెళ్ళి జూదాలకనే తాగి వివిధ అక్రమ సంబంధాలతో వ్యభిచారం దగ్గర పెట్టి నీ బిడ్డలను పస్తులు పొనుకు పెడుతున్నావేమో, నీ భార్య తాళి తెంచి తిరుగుతున్నావేమో. జాగ్రత్త. నువ్వు చేసి ప్రతి తప్పు పాపానికి నువ్వు అపరిశుద్ధంగా ఉంటున్న దినాలు ప్రతి దినం లెక్క చెప్పాలి. నువ్వు చేసిన పాపం నీ బిడ్డల మీదకి వచ్చింది. 7వ దినంలో పనిచేసే ప్రతి ఒక్కడు మరణ శిక్ష పొందుతాడంట. ఎంత భయంకరమైన మాట చూడండి. నిజమే. ప్రతి ఆదివారం చూడండి, పేపర్ తెరిస్తే రోడ్డు ప్రమాదాలు, కరెంట్ షాక్ కూడా తగిలి చనిపోవటాలు, తాగి ఎక్కువై చావటం, కల్తీ ముందు దాగి చావటం, బాత్రూంలో కాలు జారి చావటం, గుండెపోట్లు వచ్చి చావటం, నానా రకాల HIV రోగాలతో చావటం, నానా రకాలమైన లైంగిక వ్యాధులతో చావటం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన విశ్రాంతి దినంలో నువ్వు ఉండకుండా అపరిశుద్ధంగా జీవించి
ఈ రోజున ఈ మంచానికి పాలయ్యో, ఈ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు. ఇకనైనా మించింది ఏం లేదు. నీకు ఒక శుభవార్త, నీ కంఠంలో ప్రాణం ఉంది కాబట్టి, నీ హృదయంలో జీవం ఉంది కాబట్టి, ఇప్పుడు నీ స్తుతించే అవకాశం, వయసు ఉంది కాబట్టి, నీకున్న అనారోగ్యాన్ని లక్ష్య పెట్టబాక, నీకున్న మానసిక స్థితిని లక్ష్య పెట్టబాక, నీకున్న ఆర్థిక సమస్యను లక్ష్య పెట్టబాక. నీకు ఒక మరొక శుభవార్త. విశ్రాంతి దినంలో, పరిశుద్ధమైన ఆదివారి దినాల్లో నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించు. గత విశ్రాంతి దినాల్లో, పరిశుద్ధమైన ఆదివారి దినాల్లో దేవుడితో గడపకుండా నువ్వు చేసిన ప్రతి పాపాన్ని దేవుడి సన్నిధిలో ఒప్పుకో. దేవుడు నిన్ను క్షమించి, దీవించి, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అసలు విశ్రాంతి దినం చూస్తే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు తాను చేసిన పని 7వ దినంలోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించును. హల్లెలూయా. ఈ సర్వ సృష్టిని కూడా ఆఖరికి నరుడితో సహా 6 దినాల్లో సృష్టించాడండి దేవుడు. 6 దినాలు సృష్టించి సర్వాంతరంగా సుందరంగా, ఎంతో మధురంగా ఈ సృష్టిని, వీటిని అనుభవించడానికి, వీటి మీద అధికారం చేయడానికి నరుడిని నిర్మించి, నరుడండు ఏ క్రైస్తవ మతాన్నో, హిందూ మతాన్నో, ముస్లిం మతం నేను చెప్తా, ఒక నరుడిని మాత్రమే సృజించాడు. ఏ కులాన్నో, ఏ మతస్థును సృజించలే దేవుడు. ఈ సృష్టి మీద అధికారిగా నియమించాడు, ఒక అధికారాన్ని ఇచ్చాడు. 7వ దినంలో దేవుడు కూడా విశ్రమించాడు. హల్లెలూయా. దేవుడు చెప్పాడు కానీ చేయకుండా ఉండలేదండి. తాను మొదట చేసి చెప్పాడు, తర్వాత మనల్ని చేయమని చెబుతున్నాడు. ఈ 7వ దినంలో విశ్రాంతి తీసుకున్నాడు. ఆయనకు విశ్రాంతి అవసరమా? ఎందుకు తెలుసు విశ్రాంతి? నువ్వు భవిష్యత్తులో, ఈ దినాల్లో, రాబో దినాల్లో నువ్వు లేచిన కానించి పని చేస్తే నువ్వు శరీర అలసటలతో, మానసిక వేదనలతో, రోదనలతో, బాధలతో కృంగిపోతావని చెప్పి 7వది నీకు పరిశుద్ధమైన విశ్రాంతి దినంగా కేటాయించడానికి ప్రభువు జగత్పునాది వేయకబడక మునిపే ఈ ప్రపంచానికి నియమించాడు. ప్రభు కృపను బట్టి ఆ పరిశుద్ధమైన ఆదివారి దినాన్ని ప్రతి ప్రభుత్వాలు సెలవు దినం ప్రకటించినాయి కానండి, కానీ ఆయన సన్నిధికి వచ్చి గడపట్ల. ఆయన చెప్పిన మాటలు మాత్రం కావాలి, ఆయన మాత్రం అవసరం లేదండి. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారండి మన వాళ్ళు. ఇది న్యాయమా? 7వ దినం వచ్చేలేకే సినిమాలకి, షికార్లకు తిరుగుతున్నావు. అబ్బాయిలు వేసుకొని, అమ్మాయిలు వేసుకొని, తోటి స్నేహితుడు భార్యలు వేసుకొని, నీ తోటి స్నేహితురాలు భర్తలు వేసుకొని సినిమాలకు తిరుగుతున్నావే, టీవీలు చూస్తున్నావే సిగ్గు లేకుండా, అదే నోటితో దేవుని స్తుతిస్తున్నావే మోకరించి. ఆదివారం రాగానే చక్కగా సెంటు కొట్టుకొని, క్రొత్త బట్టలు వేసి, మంచి చీర కట్టుకొని, నగరా పట్టుకొని, పెద్ద మొయిలిన బైబిల్ మోసుకొని ముందు వరుసలో కూర్చొని తెగ స్తుతిస్తున్నావు కదా, ఆరాధిస్తున్నావు కదా, నటిస్తున్నావు కదా. మేక వల్లి పులి జంతువులా ప్రవర్తించుమాక. దేవుని సన్నిధికి వెళ్తున్న నువ్వు, పరిశుద్ధమైన విశ్రాంతి దినాన్ని, ఆదివార దినాన్ని పాటిస్తున్న నువ్వు తిరిగి ఇంటికి రాగానే ఎందుకు సినిమాలకు పరిగెత్తుతున్నావు? ఎందుకు టీవీలు పెట్టుకొని చూస్తున్నావు? ఎందుకు పనికిమాలిన సీరియల్స్ చూస్తున్నావు? ఎందుకు పనికిమాలిన న్యూస్లు చూస్తున్నావు? ఇదే నీ జీవితం. ఏముంటుంది నీ కుటుంబంలో ఆశీర్వాదం? యేసుక్రీస్తు ప్రభువు తండ్రి విశ్రాంతి దినాల్లో ఆయనకు విశ్రాంతి అవసరం లేకపోయినా నీకు పరిశుద్ధంగా ఉండాలని, దేవుడితో నువ్వు గడపాలని ఈ 7వ దినంలో దేవుడితో సహవాసం చేయి. నువ్వు మందిరానికి వెళ్ళి రాను సరిపోదు. మహా అంటే 2-3 గంటలు నువ్వు మందిరంలో గడిపింది, ఇంకా సుమారు 21 గంట మిగిలి ఉందండి. నువ్వు ఆయనతో గడుపు, మోకరి. నీకు ఈ కుటుంబంలో ఏమేమి లోపాలు ఉండయో, నీ బిడ్డలు ఏమేమి లోపాలు ఉండయో, నీ భర్తలు ఏమేమి లోపం ఉందో, నీ భార్యలు ఏమేమి లోపం ఉందో, నీ సంఘంలో ఏమేమి లోపం ఉందో కూర్చొని మోకరించి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క అరగంట, లేదా 1 గంట, లేదా 10 నిమిషాలు ప్రార్థన చేయి. లేదా నేను హింసిస్తున్న వారి గురించి ప్రార్థన చేయి, నేను దూషిస్తున్న వారి గురించి ప్రార్థన చేయి, నేను నిందిస్తున్న వారి గురించి ప్రార్థన చేయి. ఈ 7వ దినంలో నువ్వు 3 గంటలు ప్రార్థనకి వెళ్ళి రాను సరిపోదమ్మా సహోదరి సహోదరుడా. దేవుడితో ఎక్కువ సంబంధం గడుపు. ఎందుకో తెలుసా? దేవుడు నీతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమికుడండి మన దేవుడు. ఏ దేవుడైనా చెప్పాడా? నువ్వేదో పెద్ద పాటలు పాడాను, వాక్యం చదివాను, వాక్యం చెప్పాను, మంచి ఆరాధన నడిపించాను, దేవుడితో ఈ 3 గంటలు గడిపోయిన అల్తుకుపోయాను నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను చూసి అసహించుకుంటున్నాడు. దేవుని సన్నిధి నుంచి రాగానే నీ నోరు పడే నీ హృదయ తలంపులు పరమ దరిద్రమైన మాటలు, పరమ దరిద్రమైన ఆలోచనలు లేచిన కానిసి నువ్వు ఇక సాతానుతో సహవాసం చేసి దేవుని బిడ్డని ఎలా చెప్పుకుంటున్నావు? ఈ సర్వ సృష్టికర్తని నా దేవుడిని ఎలా చెప్పుకుంటున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి మనకి 7వది పరిశుద్ధమైన విశ్రాంతి దినం కేటాయించాడు. ఆయనతో సహవాసం చేద్దాం. మనం ఈ రోజంతా ప్రభుతో గడుపుదాం. ప్రతి ఆదివారం ఆయనతో ఎక్కువ సమయం గడుపుదాం.
మన బిడ్డలను కూర్చోబెడదాం, మన భర్తతో కూడా కూర్చోబెడదాం, మన భార్యను కూర్చోబెడదాం, ఇంకా ప్రతి ఒక్కరికి ప్రార్థన నేర్పుదాం, ప్రార్థన చేయిద్దాం, దేవుడితో గడుపుదాం, శబాష్ అనిపించుకుందాం, దేవుడి దేవుని మనం పొందుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూస్తే దేవుడు కూడా 6 దినాలు పనిచేసి 7వ దినం విశ్రాంతి తీసుకున్నాడు. కేవలం నీ గురించి నా గురించి అని 7వ దినం కూడా పనిచేస్తే ఇక విశ్రాంతి తినలేదు. ఈ మనిషికి విశ్రాంతి లేదు, నిత్యం ఒక యంత్రంలో పని చేస్తాడని తెలిసి దేవుడు ఎంతో జాలిపడి ప్రేమించి ఆయన భవిష్యత్ కాలాలు జ్ఞానాన్ని ఎరిగి ముందుగానే 7వ దినాన్ని ఖాళీ పెట్టాడు ఆయనతో సహవాసం చేయటానికి. కనీసం 6 దినాలు చేయట్లేదు కదా, 7వ దినం చేయి, నీకు ఆశీర్వాదం ఉండిద్ది నా ప్రియమైన సహోదరి సహోదరుడా. చూస్తే సంఖ్యాకాండము 15వ అధ్యాయం 35వ వచనంలో, తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణ శిక్షను పొందవలెను. హల్లెలూయా. ఆ మనుషుడు మరణ శిక్షను పొందవలనంటండి. ఏ మనుషుడు? చూడండి, పరిశుద్ధమైన విశ్రాంతి దినములో దేవుడు నియమించాడు 6 దినాలు పని చేయండి, 7వది మీకు పరిశుద్ధ దినం, అది నా విశ్రాంతి దినం, దానిలో పనిచేసి ప్రతి వాడు మరణశిక్ష నొందుతాడు అని నిర్గమాకాండం 35వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు. ఈ సంఖ్యాకాండంలోకి వచ్చేలేకే సమాజ మందిరంలో ఉన్న ఒక వ్యక్తి దేవుని సన్నిధికి విశ్రాంతి దినం వెళ్లకుండా అడవిలో చేరి కట్టెలు వేరుకొని తన యొక్క కడుపు భుక్తి గురించి, కడుపు నింపుకుంటాని గురించి దేవుడు నియమించిన ఆజ్ఞని వ్యతిరేకించి తన ఇష్టానుసారంగా కట్టెలు ఏరుకుంటున్నాడండి. సమాజం అంతేమో దేవుడితో గడుపుతుంది, భయభక్తులతో, అన్నం నీళ్లు లేకుండా, పొయ్యిలు అంటించకుండా, నిప్పు రగిలించకుండా. కానీ ఇతను మాత్రం ఒక్కడే తిరుగుతున్నాడు, కట్టెలు ఏరుకుంటున్నాడు. చూడండి, చూశారు, అయ్యో దేవుడు ఆజ్ఞను అతిక్రమించాడే, 6 దినాలు పని చేయమంటే మనం చేస్తున్నామే, ఇది 7వ దినమే, ఇతనేంది ఇంత అవివేక పని చేశాడు, దేవునితో సహవాసం చేయకుండా, దేవునితో గడపకుండా, దేవునికి తనకు కావాల్సింది చెప్పుకోకుండా, దేవుడి దీవులు కావాలని మోకరించి దేవుడి సన్నిధిలో ప్రార్థించకుండా, ఇతనేంటి ఆఫ్టర్ ఆల్ ఒక పూట భోజనం చేయకపోతే చనిపోతామా, ఆఫ్టర్ ఆల్ ఒక పూట పని చేయకపోతే చచ్చిపోతామా, కట్టెలు ఎరుక్కుంటున్నాను దేవుని సన్నిధి తీసుకొచ్చారు. దేవుడు చెబుతాడు, మోషే ఎలాంటి డౌట్ లేదే, నా మాట నేను వెనక్కి తీసుకోను, 6 దినాలు పని చేయమని చెప్పా, 7వ దినం విశ్రాంతి దినం, పరిశుద్ధమైన దినం అని చెప్పా, నా ఆజ్ఞ అతిక్రమించాడు కాబట్టి చంపివేయండి. పరిశుద్ధమైన విశ్రాంతి దినాన్ని పాటించకపోతే మరణ శిక్షే, ఖచ్చితంగా మరణ శిక్షే. అతని రాళ్ళతో కొట్టి చంపివేశారు. పరిశుద్ధమైన విశ్రాంతి దినాన్ని పాటించలేదు. ఈ రోజున ఎంతో మంది కూడా నానా రకాల యాక్సిడెంట్లతో, నానా రకాల విధంగా దేవుడు ఉగ్రతకు బలైపోతున్నాడు. కారణం ఏమిటో తెలుసా? పరిశుద్ధమైన విశ్రాంతి దినాన్ని పాటించట్లా, దేవుడు ఆజ్ఞ ధిక్కరించి అతిక్రమించబోతున్నారు, చచ్చిపోతారండి. నిజంగానే చాలా మంది బ్రతికి చూస్తున్నారు మంచాల్లో పడి, వివిధ రకాలుగా బ్రతికి చూస్తున్న వారు చాలా మంది ఈ లోకంలో ఉంటారు. కేవలం ఏమిటో తెలుసా? పరిశుద్ధమైన విశ్రాంతి దినాన్ని పాటించలేకపోవటం లేని ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ విశ్రాంతి దినం వచ్చే లేకి నువ్వు పొలం పనికి వెళ్తావు, కొరవ కట్టేస్తుందంటావు, కొరవ నాటుందంటావు, కొరవ పత్తి తీయాలంటావు, లేదంటే నానా రకాల కొరవ పనులు పెట్టుకొని దేవుడి సన్నిధిలో కొరవగానే కొరతగానే జీవిస్తున్నావు. మరలా మోకరించి ప్రభు నాకు అది చేయి ఇది చేయి అంటావు. దేవుడు ఆజ్ఞని అతిక్రమిస్తున్న నువ్వు, నీకు మేలు ఎలా జరిగిద్ది అనుకుంటున్నావు? నీకు మేలు జరిగింది, సంపూర్తిగా జరగదు. నువ్వు ఆశించిన రీతిలో నీకు సంపూర్ణమైన ఆశీర్వాదం రాదు. కారణం ఏమిటో తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన విశ్రాంతి దినంలో నువ్వు 2-3 గంటలు గడుపుతున్నావు అనుకుంటున్నావు, కానీ మిగతా మిగిలిన 21 గంట కూడా సాతానుతోనే గడుపుతున్నావు. కాబట్టి నీకు సంపూర్ణమైన దీవెన రావట్లా. ఇంకొన నీ కుటుంబాలు ఎన్ని మానసిక వేదనలను, శోధనలను, బాధలను, కష్టాలు, నష్టాలు. నీ బిడ్డలకు సకాలంలో ఏది కూడా ఆశీర్వాదం రావట్లా. కారణం ఏమిటంటే మీరు నామకార్థ క్రైస్తత్వంలో ఉన్నారు, దేవుని తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు, తెలుసుకున్నా పాటించే స్థితిలో మీరు లేరు. నా ప్రియమైన సహోదరి జాగ్రత్త. 7వ దినం పని చేస్తే మరణశిక్ష అంట. ఆ మరణం ఎవరికి ఎప్పుడు ఎలా రావచ్చు తెలియదు ఆయనకి తప్ప. ఎంత గొప్ప ధన్యతను పోగొట్టుకున్నాను. పరిశుద్ధమైన దినం అండి 7వది మనకి. పరిశుద్ధం. నువ్వు 6 దినాలు ఏదైనా అపరిశుద్ధురాలు ఉన్నావేమో, 7వ దినంలోకి వెళ్ళి ప్రభుకు మొరపెట్టుకో, పరిశుద్ధుడు వైపు ఆయనతో సహవాసం చేయి. నీకు ఏం కావాలో చెప్పు. మొదట 6 దినాలు నీకు ఇచ్చిన ఆరోగ్యం గురించి, ఆనందం గురించి, సంతోషం గురించి, కుటుంబ క్షేమం గురించి కృతజ్ఞత స్తుతులు చెల్లించు. రాబో 6 దినాల్లో నీకు రావాల్సిన ఆశీర్వాదం గురించి ప్రార్థన చేయి. ఇది క్రమం. ఇవన్నీ లేకుండా దేవుని సన్నిధిలో ఏ విధంగా మొరపెట్టుకుంటా? మొదట దేవుని ఆజ్ఞ వ్యతిరేకిస్తున్నా. చూస్తే మరో చక్కని మాట చూసుకుందామండి. అసలు విశ్రాంతి దినంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి మొదటగా చూద్దాం. చూస్తే యోహాను సువార్త 9వ అధ్యాయం 14వ వచనంలో యేసు బురద చేసి వారి కన్నులు
స్వస్థపరిచిన దినం విశ్రాంతి దినం అంటుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టు గుడ్డుతో ఉన్న ఒక వ్యక్తిని మరి బురద చేసి వాడిని కన్నులు తెరిచిన దినం విశ్రాంతి దినం అండి. ఆశపడ్డాడు, అయ్యా ప్రభువా నా కన్నులు తెరువు ప్రభువా అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు జాలిపడ్డాడు, అయ్యా ప్రభువా ఇతని కళ్ళు పోవటానికి ఇతని తల్లిదండ్రులు చేసిన పాపము దోషమైన కారణం, లేదంటే ఇతను చేసిన పాపము దోషమైన కారణం అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నా యొక్క శిష్యులారా మీరు అవివేకంగా మాట్లాడబాకండి. ప్రతి ఒక్కరికి ఏదో శాపాన్ని బట్టి కార్యాలు జరుగుతున్నాయి మీరు అనుకుంటున్నారు, కానీ ఇక్కడ ఇతను చేయలేదు పాపం దోషం, తన తల్లిదండ్రులు చేయలేదు పాపం దోషం, కానీ దేవుడి క్రియ ఇక్కడ జరగాలి, దేవుడి నామం ఇక్కడ ఘనపరచబడాలి, మహింపరచబడాలి. కాబట్టి ఇతని కళ్ళు ఇప్పుడు రాబోతున్నాయి అని ఒక ఆశ్చర్యకరంగా ప్రపంచంలో ఏ ఒక్క దేవుడు కూడా చేయలేని, ప్రపంచంలో ఏ గ్రంథం కూడా చూపలేని చెప్పలేని అద్భుతమైన కార్యాన్ని ఒక బైబిల్ గ్రంథం ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ యొక్క లోకంలో క్రీస్తు ఈ శకంలో వచ్చిన సందర్భాల్లో మొదటి శతాబ్దంలో చేసిన గొప్ప కార్యాన్ని బురద చేసి అతని కన్నులు మూసి సిలోయమను కోనేటికి పంపించినప్పుడు అతను స్వస్థత పొందాడంట. హల్లెలూయా. విశ్రాంతి దినములో కళ్ళు తెరవబడును. హల్లెలూయా. నువ్వు గుడ్డివాడుకున్న వ్యక్తికి చూపు వచ్చింది బురదతో, నువ్వు కూడా 7వ దినంలో ప్రవేశించు, పరిశుద్ధమైన విశ్రాంతి దినంలో ప్రవేశించు. నీకు కళ్ళుండి చూపు లేని గుడ్డివాడు నువ్వు, నీ కళ్ళుండి కానీ నువ్వు చూస్తుంది లోకాన్ని, పాపాన్ని, శాపాన్నే. నిజమైన కళ్ళు ఏంటి తెలుసా? నీ కళ్ళు చూస్తే యేసుని చూడాలి, నీ కళ్ళు చూస్తే ప్రతి ఒక్కరిని ప్రేమ స్వభావంతో చూడాలి. తల్లిగానో చెల్లిగానో అక్కగానో సహోదరుడిగానో ఆ కళ్ళు చూడాలి. ఇప్పుడున్న కళ్ళు అయితే సాతాను కళ్ళు. నువ్వు గుడ్డివాడివే, నువ్వు గుడ్డిదానివే. నీకు ఒక శుభవార్త, యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క పరిశుద్ధమైన విశ్రాంతి దినంలో నీ కళ్ళు కూడా తెరవటానికి ఇష్టపడుతున్నాడు. బురద లాంటి నీ జీవితంలో నుండి శుద్ధిని చేసి స్వచ్ఛమైన చూపు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు, స్వచ్ఛమైన హృదయాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు పరిశుద్ధమైన ఆదివారం దినాన్ని పాటిస్తానికి సిద్ధంగా ఉన్నావా? ఆ పుట్టి గుడ్డి వాడిని బాగు చేశాడు, నువ్వు కూడా పుట్టి గుడ్డివే. ఎక్కడే గుడ్డి నాకు చూపు బాగా కనపడుతాయో, నేను ఎంత దూరం నక్షం చదువుతాను నువ్వు అనుకుంటున్నావేమో. లోకం దృష్టిలో నీ చూపు ఉంది, దేవుని దృష్టిలో నువ్వు గుడ్డివాడివే. ఎందుకో తెలుసా? నీ చూపు అన్నీ కామపు చూపులు, పాపపు చూపులు, చెడు చూపులు, నాశనకరమైన చూపులు. ఇవి దేవుని చూపులు కాదు. నీ చూపు దేవుని చూడాలి, దేవుణ్ణి స్తుతించేలాగా ముందుకు సాగాలి. అలాంటి చూపు రావాలి. నీ శత్రువులను ప్రేమించే చూపు నీకుండాలి, నీ పగస్తులను ప్రేమించే చూపు నీకుండాలి, అలాంటి హృదయం నీకుండాలి. ఇప్పుడైతే నువ్వు గుడ్డివాడివే, నీకు శుభవార్త. ఈ క్షణాన్ని మోకరించి ప్రార్థించి, ప్రభు పరిశుద్ధమైన ఆదివారంలో నీ కన్నులు తెరవబోతున్నాడు, నీ కుటుంబానికి ఉన్న చీకటిని తొలగించబోతున్నాడు. హల్లెలూయా. నీ కళ్ళు నిజంగా ఆయన చూసి వెలిగితే నీ కుటుంబం వెలుగుమయమే. నీకు రావాల్సిన దేవునికి ఎప్పటికీ ఆశీర్వాదం లేటు కాదు, పరిగెత్తుకుంటా ఇస్తుంది. నువ్వు సిద్ధంగా ఉన్నావా? చూడండి, విశ్రాంతి దినంలో నీ కళ్ళు తెరుస్తానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబంలో ఉన్న సమస్తమైన చీకటిని త్రోలివేసి వెలుగు లాంటి దేహంతో కూడిన చూపు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చూపు పొందటానికి ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. అదే చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ వచనంలో గొర్రె కంటే మనుషుడు శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి, ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రె కంటే కూడా మనుషుడు శ్రేష్ఠుడు అంటున్నాడు. మరి అక్కడైతే శాస్త్రులు, సద్దుకాయలందరూ కూడా, పరిచయులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినంలో ఒక స్వస్థత కార్యం జరిగితే దాన్ని వ్యతిరేకించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, అయ్యా మీ యొక్క ఆదివారం దినాల్లో, విశ్రాంతి దినాల్లో గొర్రెలు కనుక గుంటల్లోనూ లేదని పొదలో చిక్కుకుంటే మీరు వెళ్ళి తప్పించరా? కాబట్టి గొర్రెకే మీరు ఎంత కష్టపడుతున్నప్పుడు మరి మనుషుడయ్యా నా స్వహస్తాలతో, నా రూపంలో నేను సృజించుకొని నా స్వహస్తాలతో చేసిన వ్యక్తి మరి నా పరిశుద్ధమైన విశ్రాంతి దినములో నాతో సహవాసం చేయకుండా ప్యాకెట్ క్లబ్బులతోనూ, మద్యంతోనూ, ముచ్చట్లతోనూ, సినిమాలతోనూ, టీవీలతోనూ చేస్తుంటే నాకు బాధ కాదా? కాబట్టి వాళ్ళని మొదట నేను స్వస్థపరచాలి, వారికి కావాల్సిన కార్యాన్ని నేను చేయాలి, కాబట్టి వాళ్ళకి మేలు చేయాలి నేను అనుకున్నాను. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, విశ్రాంతి దినంలో మేలు ఉంది. నీకు మేలు చేయటం ధర్మమే అంటున్నాడు ప్రభు. అయితే నువ్వు విశ్రాంతి దినంలో పాటించాలి. దేవుడి సన్నిధికి రా, నీకు మేలు చేస్తుంది. ఇప్పుడు నువ్వు కీడులో ఉన్నావు, నువ్వు నానా రకాల శోధనలో ఉన్నావు, నానా రకాల ఇబ్బందులు ఉండవు, కష్టాల్లో ఉండవు, కొలిమిలో ఉండవు. అయితే నీకు శుభవార్త,
ఈ పరిశుద్ధమైన ఆదివారం దినానికి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళు, నువ్వే సంఘానికని వెళ్ళి మోకరించి ప్రార్థన చేయి. నీకు మేలు చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ కుటుంబానికి మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ భార్యకి నీ భర్తకి మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ బిడ్డలకి మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా. దాచిన మేలు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, విశ్రాంతి దినంలో మొదటగా చూపున్న గుడ్డి వారి దేవుడిని చూసే గొప్ప చూపునిస్తాడు. రెండవదిగా విశ్రాంతి దినంలో మేలు ఉంది. మూడవదిగా చూస్తే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అదే లూకాసు సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో ఒక చక్కని మాట మనం చదువుకోవచ్చు. యేసు విశ్రాంతి దినమున స్వస్థతపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిశీలన అడుగుగా, హల్లెలూయా. విశ్రాంతి దినంలో స్వస్థతపరచుట న్యాయమా కాదా? ఆయన పరిశుద్ధమైన సన్నిధికి రండి, ఆహ్వానిస్తున్నాడు మిమ్మల్ని. ఆయన సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేయండి, మీకు న్యాయం చేస్తానంటున్నాడు. హల్లెలూయా. నీకు ఏ కోర్టు కేసులున్నా, స్థలాలు కేసులున్నా, పొలాలు కేసులున్నా, ఇళ్ళ కేసులున్నా, లేదంటే మీ కుటుంబంలో ఏదో రకాల కేసులున్నా మీకు న్యాయం చేస్తాను. హల్లెలూయా. రండి దేవుని సన్నిధికి. నువ్వు దేవుని సన్నిధి మోకరించి ప్రార్థన చేయి. నీకు రావాల్సిన మేలును పోగొట్టుకుంటున్నావు. మరి నువ్వు గుడ్డివాడిగా జీవిస్తున్నావు. ఆ గుడ్డితనాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు. మూడవదిగా నీకు న్యాయం చేస్తానంటున్నాడు. దేవుని సన్నిధికి రా నా సహోదరి సహోదరుడా. చూసినట్లయితే మరి మార్కు సువార్త 2వ అధ్యాయం 27వ వచనంలో, మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడింది కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదంట. హల్లెలూయా. ఈ పరిశుద్ధమైన విశ్రాంతి దినము, ఈ పరిశుద్ధమైన పునరుద్ధాన ఆదివారి దినము మనుషుల కొరకే నియమింపబడింది. జంతువుల కొరకో, పశువుల కొరకో, గాడిదల కొరకో, కుక్కల కొరకో, నక్కల కొరకు కాదు. మనిషివి, నరుడివి, నీ కొరకే. ఆయనతో సహవాసం చేయాలని కోరుకుంటున్నారే. సర్వ సృష్టికర్త ఎక్కడ, నువ్వు నేను ఆప్రాలు ఎక్కడండి? ఆయన మనతో కలుస్తానంటుంటే ఇంకా అవివేకంగా కూర్చొని నానా రకాల సోది చెబుతూ ప్రార్థనకు రమ్మంటే ఆయన ఎప్పుడు వస్తాలే, నా సమయం ఉందిలే. పోయే సమయమా? నా సహోదరి సహోదరుడా జాగ్రత్త. ఆయన నీతో సహవాసం చేయలేం పరితపిస్తుంటే వెందయా? ఆఫ్టర్ ఆల్ మనం నరులమయ్యా. మన జీవం ఏ పాటిది? ఈ యొక్క ఆదివారం దినం దేవుని సన్నిధికి వెళ్ళు, ఆయన నీతో సహవాసం చేస్తాడు. ఈ విశ్రాంతి దినం నీ కొరకే. ఎందుకో తెలుసా? 7వ దినం నీ యొక్క ప్రార్థన గదిలోకి రావాలనుకుంటున్నాడు, నీ యొక్క గృహంలోకి రావాలనుకుంటున్నాడు, నీ హృదయంలోకి మరి ముఖ్యంగా రావాలనుకుంటున్నాడు, నువ్వు వెళ్ళే స్థలానికి రావాలనుకుంటున్నాడు. ఆయనతో గడుపు. నువ్వు వచ్చి ప్రభుని ఆహ్వానించు, ఆయనతో సహవాసం చేయకుండా ఎంతకాలం దొంగలా తిరుగుతావు? దేవుని సన్నిధికి ప్రార్థించే నా సహోదరి సహోదరుడా. దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమిస్తే ఎవరు బాగుపడరు. అది ఇంపాసిబుల్. ఎప్పటికైనా నువ్వు వంగాల్సిందే. అదే ఇప్పుడే వంగు. నీ కష్టాలు నష్టాలు చెప్పుకో, దేవుడికి తీరుస్తాడు. తీరకపోతే మాత్రం నేను ఎప్పుడు వాక్యం చెప్పనండి. నువ్వు ఇప్పుడు ఉన్న పరంగా మోకరించి ప్రార్థన చేయి. ప్రభా, ఈ పరిశుద్ధమైన ఆదివారం దినానికి వెళ్తున్నాను ప్రభా, వెళ్ళాను ప్రభా అని చెప్పు శుభవార్త. నీకు రావాల్సిన మేలు రాకపోతే, నీకు దాచబడిన మేలు పంపబోతే నేను ఎన్నటికీ నీ జీవ గ్రంథాన్ని ప్రకటించనండి. ఛాలెంజ్ చేసి చెబుతున్నా. నువ్వు 6 దినాలు పని చేస్తున్నావు, 7 దేవుడితో గడుపు. నీకు గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. నువ్వు వెళ్తావు, నేను నమ్ముతున్నాను. లేదంటే మేము కాకుమాన్ మండలం బీకేపాలెం గ్రామంలో జీసస్ పీస్ మినిస్ట్రీస్కి దేవుడిచ్చిన స్థలంలో యేసు శాంతి సన్నిధి ప్రార్థనా గోపురం నిర్మాణ ప్రాంగణంలో ప్రతి ఆదివారం సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు మేము ఆరాధన జరుపుతున్నాం. ఎవరైనా సరే మరి రావాలనుకున్నా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఏ చర్చికి వెళ్ళని వాళ్ళని మాత్రం ఆహ్వానిస్తున్నాను, అన్యులు మాత్రం ఆహ్వానిస్తున్నాను. చర్చికి వెళ్ళే వాళ్ళు రావద్దని మరలా కోరుకుంటాం. మీ సంఘాలకు మీరు వెళ్ళండి. మరి గమనించారు కదండి, 6 దినాలు పని చేయాలి. 7వది అది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పనిచేయ ప్రతి వాడును మరణశిక్ష పొందుతాడు. 7వ దినం పనిచేసినప్పుడు మరి ఇశ్రాయేల్ సమూహం అంతా కూడా కట్టిలేరుకున్న అతన్ని రాళ్లతో కొట్టి చంపారు. ఆదివారం ఆనాడు మనుషులు కొట్టాడు, ఇప్పుడు తెగులు కొట్టి చంపుతున్నాయిలేండి ఆదివారం పనులు చర్చికి వెళ్ళకపోతే. దేవుడు చెప్పింది నిరర్థం కాదు. మళ్ళీ ఆశీర్వాదాలు ఎక్కువ ఉన్నాయండి. మొదటిగా లోకం దృష్టిలో నువ్వు గుడ్డివాడిగా లేవేమో, దేవుని దృష్టిలో గుడ్డివాడిగా నీ కళ్ళు తెరుస్తాడు, నీకు వెలుగునిస్తాడు. నీ చూపుకి ఒక పరిశుద్ధతను, పవిత్రతను, యథార్థతను ఇస్తాడు. నీ కళ్ళు తెరుస్తాడు రా విశ్రాంతి దినంలో. రెండవదిగా చూస్తే నీకు మేలు చేస్తానంటున్నాను విశ్రాంతి దినంలో. హల్లెలూయా. మూడవదిగా చూస్తే విశ్రాంతి దినంలో న్యాయం చేస్తాడంట, నిన్ను హెచ్చిస్తాడంట. హల్లెలూయా. 4వదిగా ఈ విశ్రాంతి దినం నీ కొరకే నియమించారు, నీకెవరి కొరకు కాదు. కాబట్టి కళ్ళు మూసుకుని నేను ప్రార్థన చేస్తా.
మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ, కనికరం, జాలి, దయగలిగిన దేవా మీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయా. పుట్టిన కానించి ఇప్పుడు దాకా ప్రభా మీరు ఇచ్చిన సమస్తమైన అవయవాలు పొంది, చూపును కూడా పొంది ప్రభా మీ సన్నిధానానికి రాకుండా 6 దినాలు పని చేస్తున్నారు. కానీ వచ్చిన సంపాదన అంతా కూడా తండ్రి జోదాలకి, ప్యాకాట్లకి, తాగటానికి ప్రభా మరి చెడు సాహసాలకి, వేసులతో తిరగటానికి నీ పెట్టుకొని లేనిపోని రోగాలు తెచ్చుకుంటానికి 7వ దినంలో ముందుకు సాగుతున్నారు ఈ బిడ్డలందరినీ దయతో క్షమించండి. ఎంతోమంది ప్రభా మేము జ్ఞానులమని అనుకుంటున్నారు, మేము వస్తాంలే, అప్పుడు వస్తాం, ఇప్పుడు వస్తాం అనుకుంటున్నారు తండ్రి. దయతో వారిని క్షమించి మీ చిత్తమైతే ఈ వాక్యం విన్న వెంటనే వారిని కూడా మీ పరిశుద్ధమైన ప్రాంగణానికి నడిపించమని మీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాం. అయ్యా, మీ యొక్క పరిశుద్ధమైన విశ్రాంతి దినంలో ప్రభా స్వస్థత ఉంది, మేలు ఉంది, న్యాయం ఉంది ప్రభా, సంపూర్ణమైన దీర్ఘాయువు ఉందని మీరు సెలవు ఇచ్చారు ప్రభా. దయతో వారిని జ్ఞాపకం చేసుకుని మీతో సహవాసం చేసి కృపను అనుగ్రహించమని, విత్తబడిన వాక్యాన్ని వారందరి హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయమని మీ పాదాలు పట్టుకుని అడగచ్చు. ఈ దీనిని కూడా జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తివంతమైన నామంలో ప్రభా నీ బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరాన్ని, ఆశీర్వాదాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో దయచేయండి తండ్రి. వారి కుటుంబాల్లో యేసు శాంతి సన్నిధిని వికసింప చేయండి తండ్రి. వారి కుటుంబాల్లో యేసు శాంతి సమాధానం నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో దయచేయమని వేడుకుంటూ ఈ దీనుడు ప్రార్థన మీరు అంగీకరించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ సమస్తమును నాయన మీ చిత్తమైతే అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమకర్త. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. దయతో మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, ఈ పరిశుద్ధమైన ఆదివారంలో మీ దేవుని సన్నిధిని గడపండి. ఫోన్ కాల్ చేయండి. ఎవరికి వెళ్ళలేని శుభవార్త గురించి, దేని గురించి మాకొద్దు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.